పాలన క్రెడిట్ జగన్ అయితే విజనరీ పాలన క్రెడిట్ చంద్రబాబుదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. అధికారం దక్కలేదని కడుపు మంటతో వైసీపీ రప్పారప్పా సంస్కృతితో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు. జగన్ కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చురేపి గొడవలు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దళితులు, మైనార్టీల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా అందులో భాగంగా ఈరోజు పాలకులు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలోను సంక్షేమంలోను ముందు వరుసలో నిలపాలనేటువంటి ఆలోచన. అందులో భాగంగా ఈరోజు మన పాలకులు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి సంబంధించి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా 27వ వార్డుకి సంబంధించి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి 30 లక్షల రూపాయలు. అంటే ఈరోజు 1,80,00,000 రూపాయలతోటి ఇవాళ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్స్కి బ్యూటిఫికేషన్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేసి దైవజనులతో ఈ పనులు ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈవేళ దళితులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమమే మా ప్రధాన లక్ష్యంగా, ధ్యేయంగా పనిచేసేటువంటి వ్యక్తులు. గతంలో కూడా 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎస్సీ సప్లై నిధులు పాలకులకు తీసుకొచ్చి ఆ రోజు 10వ వార్డు, 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డు, 31వ వార్డు పెద్ద ఎత్తున 45 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ఎస్సీ సప్లై నిధులు టౌన్లో పనిచేసాం. అదేవిధంగా రూరల్లో కూడా దగ్గర 1,140 కోట్ల రూపాయలు రూరల్ ఫండ్స్ తీసుకొచ్చాం ఎస్సీ సప్లై. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఆ దళితులు, ఆ క్రైస్తవులు, మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా.